అందరికీ నమస్కారం. నా పేరు ప్రొఫెసర్ పెంటకోట త్రినాథరావు, ఫార్మర్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ జియోఫిజిక్స్, ఆంధ్ర యూనివర్సిటీ, విశాఖపట్నం. సో ఈరోజు ఎలినినో 2026 సంవత్సరపు ప్రభావం గురించి తెలుసుకుందాం. అసలు ఎలినినో అంటే ఏమిటి, ఇవన్నీ విషయాలు కొద్దిగా చెప్తాను. 2026 సంవత్సరంలో మనకు తెలుసు ఎలినినో ప్రభావము ప్రపంచ వాతావరణాన్ని పూర్తిగా మారుస్తుంది. దాంతోపాటుగా మానవతాపరమైన ఇబ్బందులు కూడా ఏర్పడుతున్నాయి. మరి ఎలినినో అంటే ఏమిటి? ఎలినినో అంటే పసిఫిక్ మహాసముద్రంలో దాని ఉపరితల నీరు వేడెక్కడాన్నే ఎలినినో అంటారు. సాధారణ రోజులలో ఎలినినో ప్రభావం ఉండదు. అది ఎలా వస్తుందంటే తూర్పు మధ్య పసిఫిక్ మహాసముద్ర ఉపరితల భాగంలో ఉండే నీరంతా కూడా వేడెక్కి ఆ వేడిగాలులన్నీ కూడా మన ఆసియా ఖండం వైపు, ఆస్ట్రేలియా వైపు, ఇండోనేషియా వైపు ప్రయాణిస్తాయి. ప్రయాణించడం వల్ల ఏం జరుగుతుందంటే మన భారత ఉపఖండంకి ఈ చల్లని గాలులన్నీ కూడా వచ్చేయడం వలన ఏం జరుగుతుందండి, ఆ చల్లని గాలులన్నీ కూడా ఋతుపవనాల సహాయంతో, అంటే ఋతుపవనాలు ఒక అల్పపీడనం ఏర్పడుతుందన్నమాట. ఈ అల్పపీడనం ఏర్పడి మనకి వర్షాలు పడతాయి, ఋతుపవనాలు ఏర్పడతాయి. అది సాధారణ రోజుల్లో జరిగే ప్రక్రియ. కానీ ఈ ఎలినినో సమయంలో ఏమవుతుందంటే ఇది రివర్స్ అవుతుంది. ఎలా రివర్స్ అవుతుందంటే ఈ పసిఫిక్ మహాసముద్రంలో ఉపరితలం పైన ఏర్పడుతున్న వేడిగాలులన్నీ కూడా ఈ ఆసియా ఖండం వైపు కాకుండా, ఆస్ట్రేలియా వైపు కాకుండా, ఇండోనేషియా వైపు కాకుండా దానికి రివర్స్ మార్గంలో అంటే అమెరికా వైపు ప్రయాణిస్తాయి. అంటే భూమి యొక్క వాతావరణ మార్పు జరిగింది. ఈ వాతావరణ చక్రంలో మార్పు సంభవిస్తుందన్నమాట. ఈ ఎలినినో ప్రభావం అంటారు దీన్నే. దానివల్ల ఏం జరుగుతుందంటే మన భారతదేశం కానీ, అంటే ఆసియా ఖండంలో కానీ, లేదా ఆస్ట్రేలియా కానీ, ఇండోనేషియా అన్నీ కూడా అత్యధికమైన ఉష్ణోగ్రతలను కలిగి ఉంటాయి. మరి అమెరికా వైపు అయితే వర్షాలు విపరీతంగా పడడానికి, వరదలు రావడానికి అవుతుందన్నమాట. సో వాతావరణంలో మార్పు చూశారు. ఇక్కడ ఎలినినో ప్రభావం వలన ప్రపంచ వాతావరణం యొక్క చక్రము మారిపోయింది. దానివలన ఈ ఆసియా ఖండంలోనూ, ముఖ్యంగా మన భారతదేశంలో క్షామ పరిస్థితులు ఏర్పడతాయి. అత్యధికమైన ఉష్ణోగ్రతల వలన ఏ ప్రాంతాలకు వస్తాయంటే మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బీహార్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాలన్నీ కూడా అధికమైన ఉష్ణోగ్రతను కలిగి ఉండడం వలన పంటలు మనకి పండకపోవచ్చు. ఎందుకంటే భూమి అంతర్భాగంలో ఉండే వాటర్ లెవెల్ అన్నీ కూడా వర్షం లేకపోవడం వలన నీరంతా కూడా నిలవకుండా ఏమవుతుందండి, ఎండిపోతుంది, ఆవిరైపోతుంది ఉష్ణోగ్రత ప్రభావం. సో దానివల్ల క్షామ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇదే స్థితిలో అమెరికా వైపు లేదా కొన్ని సూడాన్ అటువంటి దేశాల వైపు కూడా చూస్తే అత్యధికమైన వరదలు ఏర్పడడానికి అవకాశం ఏర్పడుతుంది, భారీ వర్షాలు ఏర్పడడానికి అవకాశం ఏర్పడుతుంది. మరి ఈ విపత్కర పరిస్థితుల్లో, అంటే ప్రపంచ వాతావరణము మార్పు సంభవిస్తున్న పరిస్థితుల్లో ప్రతి వారు కూడా తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా మన భారతదేశ ప్రభుత్వం వారు,
మనం చాలా సంస్కరణలు చేస్తున్నారు. అంటే అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు ప్రజల్లో. ఈ ఎల్నినో ప్రభావం ఉంటుంది కాబట్టి మీరు నీటిని పొదుపుగా వాడండి. రెండవది ఏంటంటే ఈ ఐఎండి వాళ్ళు, మన ఇండియన్ మెటీరియాలజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇస్తున్న హెచ్చరికలను జాగ్రత్తగా పాటించండి. అధికమైన ఉష్ణోగ్రతలు ఏర్పడతాయి కాబట్టి ఈ ఉష్ణోగ్రతలను తట్టుకునే విధంగా మనం ఉండాలి. పంటలు కానీ తీసుకుంటే ఖరీఫ్ పంటలకి మనకి ఎక్కువ నీరు అవసరం ఉంటుంది కాబట్టి ఈ ఖరీఫ్ పంటలను మాని తక్కువ నీరు అవసరమగు కొన్ని పంటలు, సజ్జలు, రాగులు, జొన్నలు, ఇటువంటి కాయధాన్యాలు అలాంటి వాటిని పండించండి. దానివల్ల మనం దీన్ని ఎల్నినో ప్రభావాన్ని ఎదుర్కొంటాం అని హెచ్చరికలు జారీ చేస్తాం. కాబట్టి అదే కాకుండా అసలుకి మనకి ఎల్నినో యొక్క చరిత్ర కానీ తీసుకుంటే ఇది మొట్టమొదటిగా ఎవరు కనుక్కున్నారు ఎల్నినో ఇలా ప్రభావం జరుగుతుందంటే ఇదేదో చాలా కాలం బట్టి కూడా జరుగుతుంది. ఎంతో కాలం అంటే చరిత్రలో మనకు తెలుస్తుంది ఏంటంటే 1877 సంవత్సరంలో విపరీతమైన ఎల్నినో ప్రభావం వలన ఆసియా తర్వాత ఆఫ్రికా, ఇండోనేషియా ఇలాంటి కంట్రీస్ అన్నింటిలో కూడా సుమారుగా 10 లక్షల మంది చనిపోయారని కూడా ఈ క్షామ పరిస్థితులు తట్టుకోలేక చనిపోయారని చరిత్ర చెప్తుంది. అసలు ఎల్నినో పేరు ఎలాగొచ్చిందని కూడా అనుకుంటే దీనికి పెరు దేశము ఒకటి ఉంది, స్పెయిన్ పక్కనమాట. అది పసిఫిక్ ఓషన్ ఆనుకొని ఉంటుంది. ఆ పెరు దేశం జాలర్లందరూ కూడా ఎప్పుడూ కూడా ఈ పసిఫిక్ మహాసముద్రంలో వేటలకి వెళ్తుంటారు. ఈ వేటకు వెళ్తున్నప్పుడు ఒకసారి ఏమైందంటే ఈ పెరు దేశపు జాలర్లు ప్రయాణిస్తున్నారు. ఈ ప్రయాణిస్తున్నప్పుడు సడన్గా సుమారుగా డిసెంబర్ ప్రాంతంలోనూ అక్కడ ఉండే సముద్రపు నీరు యొక్క ఉపరితలం అంతా కూడా అత్యధికమైన వేడి గమనించారు. ఉష్ణోగ్రత పెరగడం గమనించారు. అబ్జర్వ్ చేశారన్నమాట. ఇదేంటి సడన్గా ఇట్లాగా వేడిగాళ్ళు వస్తున్నాయి, సముద్ర ఉపరితలం పైన విపరీతమైన వేడిగాళ్ళని అబ్జర్వ్ చేశారట వాళ్ళు అనుకున్నారట ఆ రోజుల్లో ఇది ఉపరితల గాలులు వృద్ధి చెందుతుంది, అంటే బాగా పైకి వెళ్తుందన్నమాట. పైకి వెళ్తున్నప్పుడు వేడి ఉష్ణోగ్రత బాగా పెరుగుతుంది. సో ఇది క్రీస్తు శిశువు బాలుడు అనే పేరట ఎల్నినో అంటే. ఆ విధంగానే స్పానిష్ భాషలోనిది ఎల్నినో అంటే ఒక బాలుడు లేదా క్రీస్తు శిశువు అనే అర్థం వస్తుంది. ఆ విధంగాను ఎల్నినో పేరు ఇక్కడ పెట్టారట ఎవరు? పెరు దేశపు జాలర్లు. అక్కడి నుంచి అట్లాగా ఎల్నినో ప్రభావము అంటే ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం రావడానికి అవకాశం లేదు. అదేంటంటే క్రమరహితంగా ప్రతి 2 నుంచి 7 సంవత్సరాల లోపల రావడానికి అవకాశం ఏర్పడుతుంది. క్రమరహితపు ఎల్నినో ప్రభావం ఉంటుందన్నమాట. ఒక సంవత్సరం వచ్చింది కాబట్టి నెక్స్ట్ ఇయర్ వస్తుంది అనేది మనం చెప్పలేం. ప్రతి 2 నుంచి 7 సంవత్సరాల లోపల ఎప్పుడైనా రావచ్చు. ఇవి వస్తున్నప్పుడు తప్పనిసరిగా ప్రజలందరూ కూడా జాగ్రత్తలు తీసుకుంటే దాన్ని ఎదుర్కోగలం. ముఖ్యంగా మన భారతదేశంలో అయితే ఇది 9 నుంచి 12 నెలల వరకు ఉండడానికి అవకాశం ఉంటుందని చరిత్ర చెప్తుంది. 9 నుంచి 12 నెలలు అంటే మనకు వచ్చింది కాబట్టి ఇక్కడ సుమారుగా 27వ సంవత్సరము అంటే 2027వ సంవత్సరము ఫిబ్రవరి నెల వరకు కూడా మన భారతదేశంలో ఈ ఎల్నినో ప్రభావం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఎల్నినో ప్రభావాన్ని మనము ఎదుర్కోవడానికి సిద్ధపడాలి. ఎలాగంటే ఖరీఫ్ పంటలు మాని తక్కువ నీరు అవసరమగు పంటలను తీసుకోండి. ఐఎండి హెచ్చరికలను పాటించండి.
కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న జాగ్రత్తలను మనం తప్పనిసరిగా పాటించాలి. ఎప్పటికప్పుడు నీటిని పొదుపుగా వాడుకోవాలి. ఎందుకంటే అప్పుడు ఆల్రెడీ మన విశాఖపట్నంలో చూస్తే మన భూగర్భ జలాలు అట్టడుగుతున్నాయి, తక్కువ అవుతుంది. సుమారుగా మన తూర్పు అది ఈశాన్య భారతదేశం కానీ తీసుకుంటే ఈ ఎల్నినో ప్రభావం వల్ల ఏంటంటే 60% కంటే ఎక్కువగాను వర్షాభావ పరిస్థితి ఏర్పడుతుందట. వర్షాలు రావట 60%. ఎప్పుడు కూడా అక్కడ వర్షాలు వస్తూనే ఉంటాయి. అలాంటిది 60% అండ్ అబోవ్ వర్షాభావ పరిస్థితి ఏర్పడుతుంది. దానివల్ల ఏం జరుగుతుందంటే భూగర్భ జలాల యొక్క స్థితి తగ్గిపోతుంది, అట్టడిగిపోతాయి, క్షామం ఏర్పడుతుంది, ప్రజలందరూ కూడా ఇబ్బంది పడతారు. అంతేకాకుండా మరొక సజెషన్ ఏంటంటే మన దేశంలో అనేక కట్టడాలు నిర్మిస్తారు. ఈ కట్టడాలకు అవసరమగు నీరు ఎక్కడ లభ్యమవుతుందండి? భూగర్భ జలాలు అట్టడిగిపోతున్నాయి. సో దానివలన అనేక ఇబ్బందులు ఏర్పడుతుంది. కాబట్టి ఈ నిర్మాణాలు చేస్తున్నప్పుడు ఆ యొక్క భూగర్భ స్థితిని శాస్త్రీయ పద్ధతిలోను పరిశీలించి ఎక్కడైతే భూగర్భ స్థితి అనువుగా ఉంటుందో, భూకంపాలు వచ్చినా సరే, ఎటువంటి విపత్కర పరిస్థితులు వచ్చినా సరే తట్టుకుండే విధంగానూ ఉండే భూగర్భ స్థితిని ఉండే స్థలాలను మాత్రమే ఎంచుకొని కట్టడాలు నిర్మించాలనే నా యొక్క విన్నపం. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ విపత్కర పరిస్థితిలో ఇదేంటంటే వాతావరణ చక్రంలో మార్పుని మనము ఇదేంటి సహజమైన జరిగిన మార్పు, దీన్ని మనము మార్చలేము, కానీ ఎదుర్కోవడం మన చేతుల్లో ఉంది. ఇప్పుడు చెప్పిన పాయింట్స్ అన్నీ కూడా గుర్తుపెట్టుకొని మనం తప్పనిసరిగా పాటిస్తే ఫిబ్రవరి 27 తర్వాత మరలా మనకి సాధారణ పరిస్థితులు రావడానికి అవకాశం. సాధారణ పరిస్థితులు ఎలాగొస్తుందంటే ఇది చక్రం కాబట్టి మరలా శీతలీకరణ గాలులన్నీ కూడా రావడానికి ఏర్పడుతుంది. అది అప్పుడు భూ వాతావరణ సమతా స్థితికి రావడానికి మనకు తప్పనిసరిగా ఉంటుంది. కాబట్టి ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికి కూడా నేను చేతులు జోడించి చెప్తున్నాను, మంచి జాగ్రత్తలు తీసుకోండి. దీన్ని ఎల్నినో ప్రభావాన్ని ఎదుర్కోండి, మనకందరికీ కూడా బాగుంటుంది. సో సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.